నమస్తే అండి, నా పేరు సురేంద్ర. మా తెనాలి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. తిన్న భార్య. మా వివాహం 6 సంవత్సరాలు అయిందండి. 6 సంవత్సరాల నుంచి పిల్లల కోసం చాలా ప్రయాసపడ్డాం. చాలా హాస్పిటల్స్ తిరిగామండి. ఒక 15 నుంచి 20 హాస్పిటల్స్ తిరిగాము. ఎక్కడ కూడా ఫలితం జరగలేదు. మందులు ఇస్తున్నారు, ఇంజక్షన్ ఇస్తున్నారు, కానీ ఎక్కడ కూడా సంతానం అనేది కలగలేదు. తర్వాత మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ అవకాశం మా దగ్గరికి వచ్చింది, న్యూట్రిషన్ అవకాశం. మేము ఫస్ట్ న్యూట్రిషన్ అంటే బయట సెంటర్స్ పిలిచి మందులు ఇస్తుంటారు కదా, ఏదో పొడులు ఇస్తారు కదా అనుకొని వద్దన్నాను. కానీ ఆయన కాదండి, ఇది బాగుంటుందని చెప్పి పదే మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేశారు. అప్పుడు మాకు సుష్మా మేడం గారిని పరిచయం చేశారు. సుష్మా మేడం గారు పరిచయం మొదటి నుంచి డే 1 నుంచి కూడా మా మిస్సెస్కి మంచిగా డైట్ ఇచ్చింది. నేను అనుకున్నాను సుష్మా మేడం గారు చెప్పినట్టు మళ్ళీ మందులు ఇస్తారు అనుకున్నాను. మందులు ఇవ్వలేదు. కేవలం ఆహారం ద్వారా, అంటే మనం తినే ఆహారంలో చిన్న మార్పులు చేస్తూ ఏం తినకూడదు చెబుతూ మన శరీరంలో కావాల్సిన ప్రతి కూడా రీఫిల్ చేసుకుంటా మనకు ఉంటుంది డైట్. ఈ డైట్ మాకు చాలాగా ఉపయోగపడింది. మాకు చాలా డబ్బులు కూడా ఈ పని ముందు చేస్తుంటే బాగుంది అనిపించింది. ఈ క్రమంలో మాకు సుష్మా మేడం గారు చాలా బాగా సహాయం చేశారు. డే 1 నుంచి కూడా మా బాబు డెలివరీ అయ్యేంత వరకు, ఇప్పుడు నాకు బాబు అండి, డెలివరీ అయ్యేంత వరకు కూడా నాకు మేడం గారు బాగా సపోర్ట్ చేశారు. ప్రతిరోజు ఫోన్ చేయడం, వాట్సాప్లో ఏం తింటున్నారు ఏం అడగడం, మనం ఒకవేళ తినే ఆహారం మేడం గారు ఫోటో పెడితే తేడా ఉంటే దాన్ని సరిచేయడం, అది కాదు తినమని చెప్పడం, అట్లా బాగా గైడెన్స్ ఇచ్చారు. తర్వాత హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా మేము మందులు రిపోర్ట్లు అన్ని కూడా మేడం గారు చూపిస్తే ఈ మందులు వాడదని చెప్పి అట్లాగే మేము చేశాము. నిజంగా సుష్మా మేడం గారికి ఏం చేసినా చాలా తక్కువే కృతజ్ఞత రుణపడి ఉన్నాము. ఫస్ట్ దేవుడి కృప, నెక్స్ట్ సుష్మా మేడం గారు సహాయంతో నాకు బాబు కలిగాడండి. మా బాబు మీ ముందే ఉన్నాడు, కనపడ్డాడు. మేము ఇద్దరం భార్య భర్తలు సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ సుష్మా మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.